అన్బీడబుల్ కల్చర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, విఐపీలకి విఐపి. ఆయన్ని చూసే తనకు వచ్చిండం, ఆయనే పిలిచినాడు మమ్మల్ని వచ్చేసుకుంటాం. ఎవరంటే వర్ధమాన మాలదు, ఎప్పుడంటే అప్పుడు కూడా చూడడం మాలదు. ఎవరు అనుకుంటున్నారా? చెప్పుకొని చూద్దాం. రివీల్ చేస్తాడు సార్. ఎవరా? వెంకన్న స్వామి. ఇప్పుడు ప్రస్తుతం మనం తిరుమలలో ఉన్నాము. ఏడుకొండల వెంకన్నని దర్శనం చేసుకోవడానికి పోతున్నాం. మీ అందరికీ తెలిసిందే, డిసెంబర్ 30 నుంచి జనవరి 8 దాకా దాదాపు 10 రోజుల పాటు మనకి వైకుంఠ దూరం ద్వారా, స్వామివారి ఉత్తర దూరం ద్వారా మనకి వెంకన్న దర్శనాన్ని కల్పిస్తారు. ఇప్పుడు అందులో భాగంగా మనకి ఆ అదృష్టం కలిగింది. కాబట్టి ఇప్పుడు వైకుంఠ ద్వారం ద్వారా వెంకన్నని దర్శించుకొని ఆయన ఆశీస్సులని పొందుదాం. ఏందుకు ఇదా? ఇది మేము ప్రేమగా ఇస్తున్నాం బాబు. ప్రేమకి ఇస్తున్నా? ఏంది ఇదా? ఐస్ క్రీమ్లా? తిరుమలలోనే చల్లగా ఉంటుంది, మళ్ళీ ఇంకా చల్లగా ఉండమని చెప్పి ఐస్ క్రీమ్ థ్యాంక్ యూ అక్కగారు ప్రేమతో మనకి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చినారు. పిల్లలు ఉన్నారు కదా చిచ్చారి పిడుగులు. థ్యాంక్ యూ. ఈ బెడ్లో పండుకునేదానికి హాయిగా ఉన్నది రబ్బా. చచ్చిపోతే స్వర్గానికి పోతావా నరకానికి పోతావా? దాంట్లో డౌట్ ఏమున్నది, నల్లంగూడ వాళ్ళంతా నరకానికే పోతారు. ఏమైందిరా? చచ్చిపోతే నల్లగుండేలంట నరకానికి పోతారంట, నరకానికి పోతారంట. కరెక్టే కదే. నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా ఉండేవాళ్ళు చచ్చిపోయిన తర్వాత నరకానికి పోయేది కాదు. ప్రతి ఒక్కరు బతికుండగానే స్వర్గానికి పోవచ్చు. నాతో రండి, స్వర్గానికి తీసుకెళ్తా. స్వర్గం వైపు సాగిన మా ప్రయాణం స్వర్గాన్ని మించిన వైకుంఠాన్ని చేరుకుంది. తిరుమలలో వైకుంఠ ద్వారం దర్శనం చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో పాటు రావడం జరిగింది. ఇక్కడ స్వామివారి దర్శనం చాలా ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదకరంగా, కన్నుల పండుగగా సాగింది. మాకు చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది పలకరించి ప్రేమగా ఆశీర్వదించడం కూడా జరిగింది. ఇంకా చాలా అంటే చాలా సంతోషం. ఇక్కడ ప్రస్తుతం మేము నిల్చున్న ప్రదేశం ఆ స్వర్గాన్ని మించినదిలా మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కాబట్టి, చల్లటి వాతావరణం, ఆ వెంకన్న పాదాల దగ్గర మేము ఉండటం చాలా ఆశీర్వాదంగా భావిస్తున్నాం. ఇంకోటి మన ఛానల్ 1 మిలియన్, మన ఛానల్కి 1 మిలియన్ వచ్చినప్పుడు కూడా మన గోల్డెన్ ప్లే బటన్ కూడా ఇదే శ్రీవారి ఆస్థానంలోనే సన్నిధిలోనే మనం ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దాదాపు మన ఛానల్కి 8.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలానే ఇన్స్టాలో కూడా 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇదంతా స్వామిదేవిగా మేము భావిస్తున్నాము. ఇంకా ఎక్కువ మాట్లాడాను కాబట్టి శరవణ మాట్లాడతాడు. 5 టైమ్స్ వచ్చాను ఈ తిరుమలకి, బ్రహ్మోత్సవాల టైం అప్పుడు. ఈ విధంగా ఎప్పుడు చూసింది లేదు నేను. చాలా చాలా బాగుంది. ఈ లైట్ సెట్టింగ్స్ కానీ, దర్శనం బాగా జరిగింది. రద్దీ కూడా బాగానే ఉన్నారు. గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. ఎంకరేజ్ చేయరా. ఈసారికి మామూలుగా దర్శనం చేసుకోలేమనుకున్నాము, వైకుంఠ దర్శనం అసలు అనుకోకుండా చాలా అంటే చాలా బాగా అలా కుదిరింది. ఆయన పిలిపించుకున్నాడో ఏమో తెలియదు, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు శరవణ మాట్లాడతాడు. అలాగే మీకు మెయిన్ విషయం చెప్పాలా ఏంటంటే, ఇక్కడ నైట్ అయితే చాలు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్. ఎందుకంటారా చెప్పునా, చలికి ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. చూడండి అట్టే లేసుకున్న ఎంటుకలు. మేము వైకుంఠ దర్శనానికి వెళ్ళినప్పుడు భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగానే ఉండింది. చూడండి, వీళ్ళందరూ వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకున్న వాళ్ళే. గుడికి ముందే స్వామివారికి సంబంధించిన గుడిని సెట్గా వేశారు. చూసారా ఎంత అందంగా ఉందో. అన్ని రకాల పువ్వులు, పండ్లు చాలా అందంగా అలంకరణ చేస్తున్నారు. అమ్మవారు చాలా అందంగా ఉంది కదా. స్వామివారి గుడిని కూడా చూడండి, లైట్ సెట్టింగ్తో ఎంత అందంగా అలంకరించారు. మొక్కజొన్నలు, అన్ని పండ్లు, చెరుకుని చూసారు ఇక్కడ. అన్ని రకాల పువ్వులు, అన్ని రకాల పండ్లు, నిజంగానే వైకుంఠంలో ఉంది చూడండి. ఇప్పుడు వెంకన్నని, అమ్మవారిని ఇద్దరిని దగ్గర నుంచి చూద్దాం. అదిగో అల్లదిగో శ్రీహరివాసము. వెంకన్నను చూస్తూ అలా ఉండిపోయాం. ఎందుకంటే వెంకన్న అంత అందంగా ఉన్నాడు. వెంకన్నకి దిష్టి తీయాలి బా, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వైకుంఠ దర్శనానికి వచ్చిన వాళ్ళందరి దిష్టి పోవాలా. లైట్ సెట్టింగ్ ఎంత అందంగా అయినారు కదా, సూపర్ కూడా. దీనికి ఎంత ఉంటుంది మావా? ఏంది ఖర్చు?
వాళ్ళు ఎంత ఖర్చుకైతే ఏమని ఉంటారో అంత ఖర్చు అయి ఉంటుంది. అన్నా ఉమ్, ఈ తిరుమలలో ఎందుకు ఇంత చల్లగా ఉంటుంది? చల్లగా ఉంటుంది. దానికి కారణం ఏందని అడుగుతున్నావు. అవును. ఈ చల్లగా ఉండేది ఈ చలికాలంలోనే కాదు, వేసవిలో సైతం చల్లగానే ఉంటుంది. ఎందుకో వెంకన్న మనసు కూడా చల్లగా ఉంటుంది కదా. మేము ఒక పక్క వీడియోలో మాట్లాడుతుంటే ఇంకొక పక్క మన సబ్స్క్రైబర్లు చూసేసినారు. బాగున్నారా? చాలా ఆప్యాయంగా పలకరించారు. వాళ్ళ ఆనందం చూడడం మాకు ఇంకా ఆనందం. వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో వాళ్ళ మొక్కల్లోనే తెలిసిపోతా ఉంది. చాలా సంతోషం. వైకుంఠం నుంచి దిగొచ్చి మన కోసమే ఆశీర్వదించడానికి తిరుమలకి స్వామి వచ్చినట్టు అనిపిస్తుంది చూడండి. మావా ఏం సెట్ మావా ఇదా? బాంబులు ఎట్లా రెడీ అవుతుంది అనుకున్నావో ఈ సెట్ లో నుంచి రెడీ అయ్యేది. అవునా? చూడు కాయ కూడా బాంబు మారినే ఉండదు. వెళ్ళిపోతుంది మావా. దాని కుదిరేయాలా లేకపోతే అంతే జాగ్రత్తగా వదిలేయాలా. ఏయ్, ఇది బాంబులు కాజు చెట్టు కాదురా, శివలింగం పూ చెట్టురా. అది తెలుసా? ఏందే? శివయ్యకి చాలా ఇష్టమైన శివలింగ పుష్పం కాజు చెట్టు. రా చూపిస్తాను, రా ఇట్టండి చూడరా. లోపల కనబడుతున్నాడా శివయ్య, అది శివలింగం. ఇది పైన పడగలు అంటారనమాట. దండం పెట్టండి. ఇలా అనేక మధుర జ్ఞాపకాలతో స్వామివారిని దర్శించుకొని తిరుపతికి తిరుగు ప్రయాణం. ఎక్కడ చూసినారో వరాహాలు యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. ఇంకా స్వామివారికి వీడ్కోలు పలికి తిరుపతికి ప్రయాణమయ్యాము. గోవింద గోవింద గోవింద. ఇక తిరుమల నుంచి కిందకు వచ్చేటప్పుడు మనకు కనబడే ప్రత్యేక ప్రాంతాలు, నడిచొచ్చే భక్తులకు సంబంధించిన అలిపిరి మెట్ల ఎండ్ పాయింట్, మోకాలి మెట్టు. తిరుమలకి నడిచొచ్చే భక్తులకి బాగా పరిచయమైన ప్రాంతం. ఇక్కడ మోకాలతో స్వామివారి మెట్లను ఎక్కుతారు. అలానే గిరి ఎవరికి దండం పెట్టి వస్తున్నాడంటే మన ఆంజనేయ స్వామి. అలానే చివరిగా కొండపైన కొలువై ఉన్న మన గరుత్మంతుల వారు స్వామివారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. అలానే తిరుపతికి వచ్చిన తర్వాత కింద ఇంకొక గరుత్మంతుల వారు ఉన్నారు కదా, మనం పైకి వెళ్ళేటప్పుడు ఎదురుపడతారు. అదిగో ఆయనకు కూడా వీడ్కోలు పలికి స్వామివారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేశాం. ఆ వెంకన్న ఆశీస్సులు ఇక్కడికి రాలేకపోయినా ఇంటి దగ్గరుండి మన వీడియోస్ చూస్తున్న మీ అందరికి కూడా పరిపూర్ణంగా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవిందా గోవింద.